బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు షాక్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లలో వాటాల విక్రయంపై సిఐడి అధికారులకు ఫిర్యాదు అందింది. A1 వై విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి, A4 గా PKF శ్రీధర్, A5 గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి నమోదైనట్టుగా తెలుస్తోంది. 2,500 కోట్ల రూపాయల విలువైన వాటాలను 494 కోట్లకు కాకినాడ సెజ్లో, 1,109 కోట్ల రూపాయల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారని ఆరోపణలున్నాయి. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించారంటున్నారు బాధితుడు కేవీ రావు. ఇచ్చినంత తీసుకుని సంతకాలు చేయాలని జగన్ బెదిరించారంటున్నారు కేవీ రావు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు కేవీ రావు. అసలు కుట్రదారు జగన్ అంటున్నారు కేవీ రావు. ప్రస్తుతం ఇదే సంచలనంగా మారింది. అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది? ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్లో ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయి? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి రాబోతున్నారు. అందుబాటులోకి వచ్చి ఈ డీటెయిల్డ్, ఎందుకంటే ఇప్పటికీ కాకినాడ మరి ముఖ్యంగా సీజ్ ద షిప్ అనే పదం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇక్కడ పీడీసీ బియ్యం సాధారణంగా మనం ఏముంటుంటాయంటే కదా కోటా బియ్యం అంటూ ఉంటాం. కోటా బియ్యానికి సంబంధించి కోటా బియ్యం ఇప్పుడు ఇటు అక్రమంగా తరలిపోతోంది అంటూ కూడా ఆ షిప్ని అస్ట్రేలియా షిప్కి సంబంధించి అక్కడ వెళ్ళిన పరిస్థితి చూసాం. కలెక్టర్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని ఆయన సమీక్షించారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ డెవలప్మెంట్స్కి సంబంధించి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిందని చెప్పుకోవాలి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు షాక్ తగింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లో వాటాల విక్రయానికి సంబంధించి సేడ్ అధికారులకు ఫిర్యాదు వెలువెత్తింది. A1 వై విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి, అలాగే A4 గా PKF శ్రీధర్, A5 గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు 2,500 కోట్ల రూపాయల విలువైన వాటాలను 494 కోట్లకు కాకినాడ సెజ్లు, 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఎటువంటి ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయనేది. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించారంటున్నారు బాధితుడు కేవీ రావు. ఇచ్చినంత తీసుకొని సంతకాలు చేయాలంటూ జగన్ బెదిరించారంటున్నారు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామన్నారు అంటూ కూడా కేవీ రావు చెప్పుకొచ్చారు. అసలు కుట్రదారు జగన్ అంటూ కూడా కేవీ రావు చెప్పారు. అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద కేసు నమోదు కాబోతోందా? కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లలో వాటాల విక్రయానికి సంబంధించి సిఐడి అధికారులకు ఫిర్యాదు అందులో నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఇప్పటికే కాకినాడకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయో చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పటికే పొలిటికల్గా చాలా హీట్ రాజుకుందనే చెప్పుకోవాలి. పొలిటికల్గా హీట్ రాజుకుంటోంది. రోజు రోజుకి ఆ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం మరింత వేడిని రాజేసింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అంటే ఆ రకంగా ఇన్ఫాక్ట్ అదే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉందా? సిఐడి అధికారులు లేకపోతే సిఐడి ఎటువంటి అడుగులు వేస్తోంది? ప్రస్తుతానికైతే ఫిర్యాదు అయితే అందింది కాబట్టి పూర్తి స్థాయిలో కేవీ రావు ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత సిఐడి ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే భారీగా అక్రమాలు జరిగినట్టుగా ఫిర్యాదులు అందాయి కాబట్టి కేవీ రావు చాలా స్పష్టంగా ఈ కుట్రంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు, వారితో పాటు వైవి సుబ్బారెడ్డి ఉన్నారని ఆరోపిస్తున్నారు. కాబట్టి జగనే దీంట్లో కీలక సూత్రధారని కేవీ రావు ఆరోపిస్తున్నారు. కాబట్టి దాని సంబంధించిన అడుగులు సిఐడి ఏ విధంగా ముందుకు వేస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇక కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ అదేవిధంగా కాకినాడ సెజ్కి సంబంధించిన వాటాల విక్రయానికి సంబంధించి 5గురికి సంబంధించినటువంటి విషయంలో A1, A2, A3, A4, A5 గా A1 చూస్తే విక్రాంత్ రెడ్డి, ఆయన వైవి సుబ్బారెడ్డి ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి పేరు గతంలో మనం లిక్కర్ స్కామ్లో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్
స్కామ్లో కూడా శరత్ చంద్రారెడ్డి పేరు వినిపించింది. అదేవిధంగా విజయసాయిరెడ్డికి స్వయాన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా A4గా PKF శ్రీధర్, అదేవిధంగా A5గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ స్కామ్కు సంబంధించి చూస్తే కనుక 2500 కోట్లకు సంబంధించినటువంటి దీంట్లో వాటా విలువను కేవలం 494 కోట్లు, అంటే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ దాంట్లో 2500 కోట్లు విలువైన వాటాలను కేవలం 494 కోట్లుగాను, అదేవిధంగా కాకినాడ సెజ్కి సంబంధించిన విషయంలో 1109 కోట్లను కేవలం 12 కోట్లుగా చూపిస్తూ మొత్తం వాటాలన్నీ కూడా బలవంతంగా బదలాయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అదేవిధంగా ఆధారాలన్నిటితో కేవీ రావు సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసులో ఒకవేళ అంటే కేవీ రావుని బలవంతంగా బెదిరించి ఈ వాటాలన్నీ కూడా బదలాయించనేది ప్రధాన ఆరోపణ. తప్పుడు ఆడిట్ రిపోర్ట్ తీసుకురావడంతో పాటు సంతకాలు పెట్టకపోతే జైల్లో పెడతాము, శిక్ష అనుభవించాల్సి వస్తుందంటూ బెదిరించారని చెప్తున్నారు. ఈ కుట్ర వెనకాల పూర్తిగా జగన్ ఉన్నారనేది కేవీరావు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిఐడి అధికారులు ఈ కేసుని ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనబడుతుంది. అంటే జగన్ మీద, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్తో పాటు లేకపోతే ఇప్పుడు 5 పేరు మనం మెన్షన్ చేశాం కదా, ఆ పేర్లతో కూడినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని ఫిర్యాదు మొదటిసారిగా చెప్పొచ్చు. జగన్ పేరుని ప్రధానంగా ఇక్కడ కేవీరావు హైలైట్ చేస్తున్నారు. కుట్ర వెనకాల మొత్తం జగన్ ఉన్నారనేది చేసిన అభియోగం. కాబట్టి ముందు ఈ A1, A2, A3, A4 ఉన్నటువంటి వాళ్ళని విచారించిన తర్వాత ఈ కేసులో వెనక ఎవరుండి ఈ బదలాయింపు చేశారు, ఇన్ని వేల కోట్లు ఏ విధంగా బదలాయించి చేసుకున్నారని దానిపైన విచారణ చేస్తే జగన్ వరకు విచారణకు వెళ్లే అవకాశం కనబడుతుంది. మరి సిఐడి అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, కేవీరావు ఇంకా ఏదైనా ఫర్దర్గా ఆధారాలు తీసుకొస్తారా, జగన్ ప్రమేయం ఉందనే ఆధారాలు ఇంకా తీసుకొస్తారని దానిపైన ఒక సమాచారమే తెలియాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం ఈ కేసు అనేది ఇప్పుడు కాకినాడ సీపోర్టుకు సంబంధించి కాకినాడ సెజ్ వాటాల అక్రమ బదలాయింపుకు సంబంధించిన వ్యవహారం అనేది రాజకీయంగా తీవ్ర దుమారం రేపే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో సిఐడి కనుక ముందుకు వెళితే కనుక మొదటి A1 నుంచి A5 వరకు విచారణ చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో జగను, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి వాళ్ళ పేరు కనబడుతుంది. విచారణ ప్రారంభించిందా, విచారణ ఎంతవరకు వచ్చింది, మరి ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా అంటే ఆ సందర్భంలో ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందా, అధికార వర్గంలో కావచ్చు లేకపోతే ఇటు ప్రభుత్వంలో కావచ్చు ఎటువంటి చర్చ జరుగుతుంది, ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు అధికార వర్గాల్లో కావచ్చు ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ప్రస్తుతానికి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆ A1గా, A2గా, A3, A4, A5 ఎవరున్నారు అనే దానిపైన కేవీరావు ఫిర్యాదు అయితే చేశారు. సిఐడి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని సమాచారం తీసుకుని వాళ్ళని విచారించే అవకాశం కనబడుతుంది. ఫర్దర్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ చేత ఎవరు చేయించారు, వీళ్ళ ముందుండి నడిపించింది ఎవరు అనేది విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఆ సమయంలో వీళ్ళు కనుక మా వెనక జగన్ ఉన్నారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి ద్వారా ఇదంతా జరిగిందని వాళ్ళు కనుక విచారణలో చెప్తే కనుక ఖచ్చితంగా జగన్ని, వైవి సుబ్బారెడ్డిని వీళ్ళని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాము స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్వయంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చింది సిఐడి అధికారులు. సిఐడి కేసు ద్వారానే ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా జరగవచ్చు అనేది పొలిటికల్ సర్కిల్లో వినబడుతున్న మాట. ఎందుకంటే చాలా కోట్లు, దాదాపు 2500 కోట్లు ఒక దాంట్లో కాకినాడ సీపోర్ట్కి సంబంధించిన అంశంలో 2500 కోట్లు కేవలం 494 కోట్లు, అదేవిధంగా కాకినాడ సెజ్కు సంబంధించిన విషయంలో దాదాపు 1109 కోట్లలో కేవలం 12 కోట్ల రూపాయలు చూపిస్తూ తప్పుడు ఆడిట్లు చేసి చూపించారు. కాబట్టి ఈ కేసు పెద్ద కేసు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సిఐడి ఏ విధంగా విచారణ చేస్తుంది, ఎంత వేగంగా విచారణ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు షాక్ తగలబోతోందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లలో వాటాల విక్రయంపై సిఐడి అధికారులకు ఫిర్యాదు వెల్లువెత్తింది. A1 వై విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 PKF శ్రీధర్, A5గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి వినిపిస్తోంది. ఇక్కడ దీంతో పాటు 2500 కోట్ల రూపాయల విలువైన వాటాలను 494 కోట్లకు, అలాగే కాకినాడ సెజ్లో 1109 కోట్ల రూపాయల విలువైన వాటాలను 12 కోట్ల రూపాయలకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారనే ఆరోపణలున్నాయి. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించారంటున్నారు బాధితుడు కేవీరావు. ఇచ్చినంత తీసుకునే సంతకాలు చేయాలని జగన్ బెదిరించారంటున్నారు కేవీరావు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపుతామన్నారు కేవీరావు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన అసలు కుట్రదారు జగన్ అంటున్నారు కేవీరావు. అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు ఆయన.
కన్ఫర్మ్